ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు సంత వీడియో. ఈ వీడియో నేను షూట్ చేసినప్పటికీ చివర్లో దీంట్లో కనిపించే చాలా వరకు అమ్ముడుపోయిన జీవాలు, అవన్నీ బిట్టులుగా తీస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పిన ధరలు ఎలా ఉన్నాయి, అప్పుడు అమ్ముడుపోయినప్పుడు ఎలా ఉన్నాయి అనేది తేడా మీకు ఒక చిన్న వీడియోలో కవర్ చేసి ట్రై చేస్తాను. ఇంకొక నెక్స్ట్ వీడియో వస్తుంది. అంటే గూడూరు సంతవి ఈరోజు కొనిచ్చింది ఒకటి అప్లోడ్ చేస్తున్నాను, ఈ ధరలు కనుక్కున్నది ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు చెప్పిన ధరలకి అమ్మినవి ఎంతకు అమ్మినాయి ఫైనల్గా అనేటివి అది కూడా వివరిస్తాను. ఒక 3-4 బ్యాచ్లు చాలా మంచిగా నీట్గా ధరలకు వెళ్ళినాయి, కొన్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ధరలు పడ్డాయి. అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొకటి వీడియో కూడా పెడతాను, అది కూడా మీరు చూస్తే పూర్తిగా మార్కెట్ ఎలా ఉండింది అనేది ఒక ఐడియా వస్తుంది. కొనిచ్చింది ఒకటి చూశారు, ఎంత కొన్నాం అనేది, బేరాలు ఎంత చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో చూస్తున్నారు. దీంట్లో కూడా చాలా వరకు ఫైనల్ అయిపోయి అమ్మేస్తున్నారు. సో అమ్మేసి ఉండేవి మొత్తం నేను రాస్తాను, అంటే అప్పుడు అడిగినప్పుడు వేరే రకంగా ఉండి ఫైనల్ అయినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అది మొత్తం నేను రాసి ఇంకొక మంచి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, అది కూడా చూడండి ఒకసారి. సో 3 గంటల నుంచి సంతలో తిరిగి అసలు కాళ్ళ మీద నిలబడలేకపోయాను అనమాట. అంత ఎక్కువగా తిరగాల్సి వచ్చింది ఈరోజు. సో దానివల్ల ఈ పెద్ద పొట్టెల వీడియో కానీ గొర్రెల వీడియో కానీ తీయలేకపోయినామండి. సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయిందండి. సో ధర అయితే చెప్పారు, కానీ ఆయన కొన్న వ్యక్తి అక్కడ ఉన్నారు, ఆయన అడుగుదాం ఒకసారి ఎంతకి ఇచ్చారనేది. సో ఈ పిల్ల ఏ ఒక్కటి కూడా మనకు 20 కేజీల పైనే ఉంటుంది, అంటే 22, 24, 25 ఆ రేంజ్లో ఉన్నాయి. సో పిల్లలన్నీ మీరు చూడొచ్చు. సో ఎన్ని పిల్లలనా మొత్తం ఇవి? 52 పిల్లలు కొన్నారా? 52 नंबर्स खरीद के है भाई ये भाई ने. इनका लाइव वेट 20 केजीज का ऊपर ही रहता, 20 केजीज का नीचे नहीं रहता. 25 तक एवरेज, मतलब समझो 23 కేజీ కా లైవ్ వెయిట్ సమజో యావరేజ్ కి ऊपर 22-23 కేజీలు లైవ్ వెయిట్ అనుకోవచ్చు. 25 కేజీల పిల్ల ఉంది దీంట్లో. ఆ తాళ్ళలో ఉండేటి మొత్తం 25 దాకా ఉంటాయి. ఇవి కూడా మనకు ఒక 22-20 కేజీలు అటు ఉంటాయి. సో యావరేజ్ మీద ఒక 23 కేజీల పిల్ల, 23 కేజీస్ కా లైవ్ వెయిట్ కా జాన్వర్ క్యా దామ్ పే ఖరీదే. అమ్మినోళ్ళు చెప్పారు, కానీ కొన్నోళ్ళని అడుగుదాం ఒకసారి. మొత్తం బ్యాచ్ బండిలో కూడా పెద్ద పిల్లలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. యూట్యూబ్ నా అలీఖాన్ అన్న, అలీఖాన్ కేఆర్ కే అన్న, எங்கண்ணா தமிழ்நாடு எங்கண்ணா? திருவண்ணாமலை, அண்ணாமலை பக்கத்தில் 62 ஆடா. எவ்வளோ வந்திருக்குண்ணா பேர்? அது பேர் எவ்வளோ வந்திருக்கு? సరే కౌట్ పండిங்க 22,500కి కొన్నారంట. పేరు వచ్చేసి ఎవరో ఆచిన పేరు 22,500 రూపాయకు. లైవ్ వెయిట్ ఎప్పుడు இருக்குண்ணா உங்கள் ஐடியா எஸ்டிமேஷன்? 25 பக்கா. அது நல்லா குட்டிதா, நல்ல ப்ரைஸ் இருக்கு. ஓகேண்ணா. வண்டி எங்கண்ணா? ஆந்திரா வண்டிண்ணா. எவ்வளோ ஆகுதுண்ணா సెలవు ఇది ట్రాన్స్పోర్ట్? 13,500 రూపాయలు. 13,500కి వెళ్తా ఉంది. పేరన్నా? బాలు హేమచంద్ర, కరణ్య గోట్ ఫామ్. సో చూద్దాం వీళ్ళది కూడా వచ్చేసి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సో పిల్ల అంతా 23 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. అన్నగారు చెప్పింది కూడా, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఫామ్ చేస్తున్నారు కాబట్టి. अन्ना चूसदान 23 केजीज का एवरेज लाइव वेट है जानवर है. 22,500 पे बिक चुका है जानवर. अच्छा है जानवर है. 62 नंबर्स 62 పిల్లలు అనేది కొని ఉన్నారు. సో ఇది ఒక చిన్న పిల్ల ఒకటి ఉంది, 15 కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది. ఎంతగా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి, ఏం చెప్పినారు అనేది. ఏం చెప్పారన్నా? కొనేటప్పుడు వస్తే కొంటాం, బేరం వచ్చినప్పుడు. ఎంత చెప్పినారు? 15,000 చెప్పినారు. 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది పిల్ల ఉంటుంది. పిల్ల నున్నంగా బాగా కనిపిస్తూ ఉంది, బేరం చేసే అవకాశం ఉంటుంది. 15,000 అనేది బేరం చెప్పినారు. సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి 30 చిల్లర ఉన్నాయా? అయిపోయినాయా? ఎంతకి ఇచ్చేసారనా? 14,000. సో ఈ బ్యాచ్ కొనాలనేసి అనుకున్నాం మనం, ఎందుకంటే అక్కడ మాట్లాడి ఉన్నాం 40, ఇది ఒక 30, 70 దాకా వస్తాయి. ఈ లోపల అమ్ముడిపోయినాయి ఇవి. 15,500 నాకు బేరం చెప్పాడు ఆయన. 14,000కి ఇచ్చేసారంట. ఈ 4 పిల్లలు మనకు. అవి లేదు, ఇక్కడి నుంచేనా? ఎన్ని పిల్లలు ఎక్కడికా? 30 పిల్లలు. ఇక్కడి నుంచి 30 పిల్లలు వచ్చేసి 14,000కి ఇచ్చేస్తున్నారంట. సో 15,500 బేరం చెప్పారు. ఇది నీట్గానే ఉంది బేరము. సో చూద్దాం, ఇంకా మార్కెట్ ఉంది. అన్నవాళ్ళు మన వాళ్ళు కొనేవాళ్ళు బయటికి పోయి ఉన్నారు. 14,000 पे 14,000 पे पेड़ बिक चुके हैं. 15 కేజీస్ అబౌవ్ లైవ్ వెయిట్ रहता. ఇకపోతే ఈ పిల్ల వచ్చేసి 30 చిల్లర ఉంది. దీంట్లో వెనకాల పిల్లలు 21,000 దాకా అడుగుతున్నారు. పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ముందర వెనకాల కలిపి. నేనైతే 16,000కి అడిగాను, 21,000 చెప్పారు వీళ్ళు. 16,000కి అయితే అడిగాను. 17,000కు అట్ట తెగిపోతుంది మొత్తం కట్ట. ఆయన కట్ట మీదే అమ్మే ఒక ఇది ఇంట్రెస్ట్ లేదు, కట్ట మీద అమ్మేది. ఈ వెనకాలవే 21కి అడుగుతున్నారు. నేను రెండింటి మీద కలిపేసి 16,000కి అడిగేశాను. సో అందువల్ల ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదు, కానీ అయినా అడిగేశాను.
17,000కి 17,200 300కి ఇది తెగిపోతుంది బేరం. సో దీంట్లో ముందు పిల్లలు వచ్చేసి ఇదిగో ఇది 12 కేజీలు ఉంది. ఇది 12 ఉంది, అది కూడా 12 ఉంది. సో మిగతా పిల్లలన్నీ కూడా 14-15 కేజీలు ఉంటాయి ఈ ముందర తాళ్ళు. ఈ వెనకాల తాడు వచ్చేటప్పటికి ఏంటంటే అన్నీ ఒక 20 కేజీల దాకా ఉంటాయి లైవ్ వెయిట్. 20 కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ అనేటివి ఉంటాయి. సో 17,300-200 ఇది బేరం ఫైనల్ అయిపోతుంది. కానీ మన వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు ఏది కొనాలా అనేది. ఒక 3 బ్యాచ్లు చూసి సెలెక్షన్ చేసి పెట్టున్నాం. ఆ 3 ఏది అవుతుంది అనేది చూడాలా. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ని కూడా బేరం చేస్తున్నాం. సో ఇది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. సో ఈ బ్యాచ్ వచ్చేసి 60 చిల్లర ఉన్నాయి. ఇవి 60 చిల్లరలో ఈ ముందర తాడు వచ్చేసి 15 కేజీల లోపల ఉన్నాయి. 15 కేజీస్ బిలో 15 కేజీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి 15 केजी का एवरेज लेवेट पे है, कम है 15 केजी से नीचे है. जो पीछे का रस्सी है సో వెనకాల తాడు ఉంది కదా, ఈ తాడు వచ్చేటప్పటికి మనకు 18-20 కేజీలు అట్లా ఉంటుంది లైవ్ వెయిట్ పిల్ల. వెనకాల ఉండే పిల్లలని ఇవి ఈ మధ్యలో ఉండేవి 22 అలా కూడా ఉంటాయి. ఈ వెనకాల తాడు మొత్తం ఒక 18 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది యావరేజ్ మీద. ये पीछे की रस्सी आके पूरा 18 केजी का एवरेज लाइव वेट पे रहता है, 18 केजी का लाइव वेट पे ईच वन. सामने वाला 15 केजी के आसपास में रहता. సో అప్పుడు మనకు 16-17 కేజీలు అనేది లైవ్ వెయిట్ వేసుకోవచ్చు. 50 పిల్లలు వచ్చేసి 15,000కి నేను అడిగాను. 16,200-300కి అక్కడికి తెగిపోతుంది. మొత్తం కట్ట మీద 17,500 చెప్పినారు. 60 పిల్లలు కనుక అయితే 17,500 చెప్పినారు. 15కి అట్లా తెగిపోతుంది, అవకాశం ఉంది. నేను 50 అడిగాను కాబట్టి 16,200-300 కాడికి వచ్చి ఆగుతుంది. ఏం కనిపించారా? సో ఈ బ్యాచ్ కూడా 60 చిల్లర ఎంతో ఉన్నాయి ఇవి. ఇది కూడా పర్వాలేదు, ప్రైస్ రీజన్గానే చెప్పినారు, బేరం చేయవచ్చు. యావరేజ్ మీద 15 ఉంటాయండి. మధ్యలో సన్న పిల్లలు ఉన్నాయి, అవి వదిలేశారంటే మిగతాదంతా 15 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంటాయి. ఇది ఎంత చెప్పారు? ఇది 17,500 ఏమో చెప్పినట్టు గుర్తు. ఇది కూడా బేరం చేస్తే కిందకి దిగుతాయి. ఇది కూడా దీంట్లో 15 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంది. ఎంత అన్నా చెప్పింది? ఇది 16,200 చెప్పినారు. బేరం చేసుకుంటే నీట్గానే వచ్చేస్తే మొత్తం కట్ట తీసుకోవాలా. విడదీస్తే మళ్ళీ ఇది కూడా పెరిగిపోతుంది. ఆ మధ్యలో ఒక 3-4 పిల్లలు ఉన్నాయి, మిగతా పిల్లలన్నీ బాగున్నాయి. ఇవి 16,200 ఆస్కింగ్ ప్రైస్. సో ఇవి మొత్తం 100 పిల్లలు అమ్ముడిపోయినాయి. సగం వరకు బండికి ఎత్తేసారు. 15,500కి ఇది అమ్మేస్తున్నాను అనేసి చెప్పారు. 15,500 పైన మొత్తం 100 పిల్లలు. సో 16 కేజీల దాకా యావరేజ్ లైవ్ వెయిట్ అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా పిల్లలు మీరు చూడలేదు కదా, ఆ పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో. సో యావరేజ్ మీద 16 కేజీస్ అలా ఉంటాయి. 15,500 అనేది ఇది కొనేస్తున్నారు. 15,500 पे जोड़ा है बिक्स के भाई पूरा 105 बच्चा है. 105 పిల్లలు ఏమో ఉన్నాయి బ్యాచ్, మొత్తం అమ్ముడిపోయింది. సో ఇంకా మనం బేరం చేస్తుండే ఇంకొక బ్యాచ్ కూడా చూపిస్తాను నేను, అది కూడా బేరం అవ్వాలా. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పిల్లలు కూడా నాకు బాగానే నచ్చినాయి. ఇది మనం చూపిస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనం జోగులాంబ వాళ్ళకు ఇప్పించాం పిల్లలు, వాళ్ళకు వీడియో తీయలేదు ఆ రోజు. సో ఈరోజు అవుతా ఉంది. సో పర్వాలేదు, ఈ పిల్ల అన్ని రకాలుగా బాగుంది. నాకు ఒక 6 పిల్లలు దీంట్లో సన్నాలు కనిపించాయి. మిగతా అన్నీ కూడా ఈ పిల్లలు చూస్తున్నారు కదా 22, 23, 24 ఆ రేంజ్లో ఉంటాయి ఇవి. భాగంగా సో ఇవి ఒక 4 పిల్లలు తీసేసి ఈ బేరం చేస్తూ ఉన్నాం. మొత్తం 48 పిల్లలు ఉన్నాయి. ఇవి 48 పిల్లలు ఉన్నాయి. 4 పిల్లలు తీసేసి 44 పిల్లలు. ఈ వెనకాల పిల్లలు వచ్చేసి మొత్తం ఒక 22 కేజీలు లైవ్ వెయిట్లో అలా ఉంటాయి ఇవి. సో మొత్తం మీద ఒక 19 కేజీస్ లేదా 20 కేజీస్ అనుకోవచ్చు. 20 కేజీస్ అయితే పక్కా ఉంటాయి 100%. సో దీనికి 17,500 దాకా బేరం వచ్చి ఆగిపోయింది. వాళ్ళు పిల్లలు తీయమనేసి వీళ్ళు తీయనని చెప్పేసి అలా బేరం ఆగిందనమాట. 20 కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక 6 పిల్లలు ఉన్నాయి, 6 పిల్లలు 4 పిల్లలు తీసేయండి అనేసి కొనేవాళ్ళు అంటున్నారు. అక్కడ బేరం కొద్దిగా ఆగి ఉంది. 17,500 17,500 पे रुके है भैया बैच. 20 केजीस का एवरेज लाइव वेट आराम से रहता है जानवर. खरीदे बेचने का? बेचने का है. ఇది ఎంత చెప్పినారు? ఏం చెప్పినారు? క్యా బతాకే? 18,000 18,000 అనేది పేరు చెప్పినారు. 16,000 का प्राइस बताके है. 16,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. 15,500 15,500 అనేది ఇది ఫైనల్ అవుతుంది అనేసి చెప్తా ఉన్నారు. పిల్ల బాగుంది, పర్వాలేదు, ఇది కూడా చెప్పొచ్చు మనం. 15,500 అనేది ఫైనల్ ప్రైస్ మీద ఉన్నది. చూద్దాం ఇది కూడా.
సో ఈ బ్యాచ్ కూడా మనకు 15 kgs అబవ్ అనేవి ఉన్నాయి. అక్కడ కొన్ని సన్న పిల్లలు ఉన్నాయి, మిగతా అన్ని పిల్లలు జాళ్ళు అవి బాగానే ఉన్నాయి, కండలేదు, పిల్లలు బాగున్నాయి ఇవి. సో 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. 17,500 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అన్న ఇక్కడే ఉన్నా అన్న 17,500 అనేది. సో అన్నగారు ఈ బ్యాచ్ ఒకటి అడిగేసి వెళ్ళిపోదాం మనం. ఈ బ్యాచ్ ఒక్కటేసి అడిగేసి కొద్దిగా వీడియో ఆపుదాం. వీడియో ఆపేసి చూద్దాం. ఏం చెప్పినారా 16కా? 16,000 మీద బేరం చెప్పినారంట. చూద్దాం. అది చూడండి అన్న, 40 అదే అక్కడికే వెళ్ళండి. వస్తాను. నమస్తే అన్న, కదిరి నుంచా? అలాగే చూద్దాం అన్న, ఒక్క 2 నిమిషాలు. 16,000 ఆస్కింగ్ ప్రైస్ ఇది. బేరం చేసే అవకాశం ఉంటుంది. బేరాలు అనేది చూద్దాం. సో మన తమ్ముడు వచ్చినాడు, మనం